హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు మన వంటింట్లో చేయబోయే వంట పాతకాలం నాటిది, అలాగే అందరికీ తెలిసిన వంటకమేనండి. ఇది ఏంటంటే మనకి పెద్దల ఫస్ట్ నుంచి కూడా చేసుకున్న వంట తోటకూర కాడలతోటి పాలు పోసి వండటం అండి. ఇదేంటంటే రిచ్ ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. డైజెస్టివ్ ప్రాబ్లమ్ మెయిన్గా చెక్ పెడుతుంది ఇది. దానికోసమని ఈ కూరని ఎంచుకుని ఈరోజు నేను ప్రతిరోజు చేసుకుంటూ ఉంటానండి. అలానే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనిపించింది నాకు. దీనికోసమనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు. కాకపోతే ఇది చేసుకోవటము చాలా ఈజీ అండి, చాలా రుచికరంగానే ఉంటుంది. రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీ పూరీలోకి బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుందండి ఇది. అందుకని చెప్పేసి ఈరోజు మీకు చూపిద్దామనుకుని మీ ముందుకు వచ్చానండి. పొయ్యలు తీసుకుందామండి. ఫస్ట్ ఒక 2-3 స్పూన్లేనండి ఆయిల్, పెద్దగా పట్టదు. జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుందామండి. ఆయిల్ కాగింది, చిట్టపట అన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాము. జీలకర్ర వెల్లుల్లిపాయ వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయను పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత పసుపు అన్నీ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పసుపు, కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు తోటకూర కాడలు వేసుకుందామండి. ఇదంతా కూడా మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే చక్కగా మగ్గుతుందండి ఇది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిందండి చక్కగా. తోటకూర కాడలంతా కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు పాలు పోసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాక ఇందులో పచ్చిమిర్చి కారం సరిపోతుందండి. చక్కగా మగ్గుతుంది అనమాట. ఈ పాలతోటి అంత దగ్గరికి వచ్చేసిందంటే అయిపోయినట్టేనండి కర్రీ. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. చక్కగా మగ్గిపోయిందండి. తోటకూర కాడలంతా కూడా పాలు అంతా కూడా మిక్స్ అయ్యి చక్కగా మగ్గింది. ఇలాంటి కూరల వల్ల మనకి ఏంటంటే గట్టి హెల్త్ బాగా అవుతుంది. దానివల్ల హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. గట్టి హెల్త్ కోసం మాత్రం మెయిన్ ఇలాంటి పీచు పదార్థాలతో వండుకున్న వంటలు తినటం వల్ల మనం మెయిన్గా ఆరోగ్యంగా ఉంటాము. దీనికోసమే ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా. చక్కగా అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. వేసిన పాలన్నీ చక్కగా దానికి పట్టేసి చక్కగా స్మూత్గా ఉడికిందండి. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. చూస్తున్నారా ఎలా ఉందో? పచ్చిమిర్చితోటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కారం అవసరం లేదు.
ఇలా ఉంటుంది చక్కగా. చూడండి, చూసి ఒకసారి వండుకొని తిని చూడండి ఎలా ఉంటుందో ఏమో. థ్యాంక్ యూ అండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.